నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి చిత్తూరు జిల్లా పర్యటన ఏదైతే ఉందో బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో ఈ తోతాపురి మామిడి రైతుల పరామర్శ కార్యక్రమం ఏదైతే ఉందో అది తోతాపురి రైతులకు మామిడి రైతులకు లాభాన్ని చేకూర్చడం పోయి నష్టాలు మిగిల్చింది. అది ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉందని ఈ రోడ్లు మొత్తం స్తంభించిపోయాయి. ట్రాఫిక్ ఆంక్షలతో ఫ్యాక్టరీలకు వెళ్లాల్సినటువంటి సరుకు ఏదైతే ఉందో ఎక్కడికక్కడ లారీలలో ట్రాక్టర్లలో రోడ్ల మీద నిలిచిపోయాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి, కోటి మేర స్తంభించిన వ్యాపారం. జగన్ పర్యటన నేపథ్యంలో బంగారుపాలెం మార్కెట్ యార్డు ర్యాంపుల వద్ద సుమారు కోటి విలువ చేసే మామిడికాయల వ్యాపారం స్తంభించింది. సో ఈయన గమ్ముని ఇంట్లో ఉంటే అట్లీస్ట్ వ్యాపారం అన్నా చేసుకునే వాళ్ళు. కూసే గాడిద మేసే గాడిదను చెడిపినట్లు మామిడి రైతులు వాళ్ళ పాటికి వాళ్ళు వ్యాపారం చేసుకుంటా ఉంటే, లేదు లేదు నేను మీకు హెల్ప్ చేస్తాను, మీకు మద్దతు ధర కల్పిస్తాను, ఇప్పుడు ఇస్తా ఉండేదానికన్నా డబుల్గా ఇప్పిస్తానని చెప్పి ఈయనే ఒక ప్రోగ్రాం సృష్టించుకొని పరామర్శకు వచ్చి కోటి మేర నష్టాన్ని మిగిల్చి వెళ్ళాడు. ఇక్కడ చూడండి, టేబుల్ రకం కాయలు 70 టన్నులు అంటే 14 లక్షలు. ర్యాంపుల వద్ద మండీల్లో తోతాపురి 400 టన్నుల మేర కాయలు 48 లక్షలు కొనుగోలు జరగలేదు. ఈ మహానుభావుడు వస్తానాడని పోలీసులు ఆంక్షలు విధిస్తే, సో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఆ ర్యాంపుల దగ్గరకు వెళ్ళలేక, అదేవిధంగా ట్రాక్టర్లలో లారీలలో కాయలు మండీకి రాలేక ఫ్యాక్టరీలకు వెళ్ళలేక ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రైతులకు లాభం చేకూరడం పక్కన పెడితే దాదాపు కోటి రూపాయల నష్టాన్ని అయితే మిగిల్చి వెళ్ళాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు కాలు పెడితే నష్టమే. ఇక్కడ చూడండి, పరామర్శ నాటకము, మద్దతు బూటకము, నిబంధనలు అతిక్రమించి ఆంక్షలు ఉల్లంఘించి వైకాపా అధినేత జగన్ పర్యటన తీరేది. వాస్తవంగా పోలీసులు చెప్పినట్లు 500 మందితో వచ్చి పరామర్శించి మాట్లాడి ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు, ఇంత ట్రాఫిక్ స్తంభించేది కాదు, రైతులకు ఇంత నష్టం కలిగేది కాదు. కానీ ఆయన వచ్చింది రైతులను పరామర్శించడానికో, రైతులకు ఉపయోగపడే కార్యక్రమం చేయడానికో, రైతులకు లబ్ధి చేకూర్చడానికో కాదు కదా, బల ప్రదర్శనకు వచ్చినోడు రైతులను ఏం పట్టించుకుంటాడు? రోడ్ షో వద్దంటే రోడ్ షో చేశాడు. ఇక చూడండి, రోడ్ షోను తలపించేలా హెలిప్యాడ్ నుంచి చిత్తూరు పలమనేరు హైవేలో నలగాంపల్లె ఫ్లైఓవర్ నుంచి మార్కెట్ యార్డు వరకు జగన్ పర్యటన రోడ్ షోను తలపించింది. కార్యకర్తలను అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిచి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు జనాల్లోకి వస్తే పరదాలు కట్టుకుని ఒక యువరాజులాగా వెళ్ళిపోయేవారు కదా. మరి ఇప్పుడు అధికారం కోల్పోయినప్పుడు నేను నడిచెళ్తా, నేను జనాల్లో మమేకమైతా అని చెబితే జనాలు చూసి నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి, అడుగడుగున పోలీసుల వైఫల్యం అంట, అడుగడుగున పోలీసుల వైఫల్యం. జగన్ పర్యటనకు దాదాపు 800 మంది పోలీసులు మోహరించిన అడుగడుగున భద్రతా వైఫల్యం కనిపించింది. ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు బంగారుపాలెంకి వచ్చే మార్గంలో తనిఖీలు చేసి కొందరును ఆపారు. నోటీసులు ఇచ్చిన వైకాపా నేతలు కొందరిని అనుమతించారు. జగన్ క్యాన్వాయ్ వెంట ఎస్పీ మణికంఠ ఉండి శాంతి భద్రతలు గాడి తప్పకుండా చూడగా మార్కెట్ యార్డులో ఉన్న పోలీసులు చేతులెత్తేశారు. పోలీసులు చేతులెత్తేయకుండా ఇంకేం చేశారు? కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తే మీరు మొత్తం 14 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేసుకొని వచ్చి అక్కడ బల ప్రదర్శన చేయాలని యత్నిస్తే ఆ 800 పోలీసులు మాత్రం ఏం చేస్తారు? అసలు పోలీసులు ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఈ జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలు చేస్తే వాళ్లకు సెక్యూరిటీ ఇవ్వడానిక, లేక ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలను కల్పించడానికా? నాకైతే అర్థం కావడం లేదు. ఈయన వారానికి ఒకసారి వస్తాడు, ఏదో యాత్ర అంటాడు, ఎవరో చనిపోయినాడు అంటాడు, ఎవరినో జైల్లో పెట్టినారంటారు, లేదా ఇంకేదైనా కార్యక్రమానికి వస్తాడు. ఈయనకు సెక్యూరిటీ కల్పించడానికే ఆంధ్రప్రదేశ్ మొత్తం పోలీసు శాఖ సరిపోతా ఉంది. మరి మిగతా శాంతి భద్రతలు ఎప్పుడు చూసుకోవాలి? సరే, వస్తాడు, జనాలకు ఏమైనా ఉపయోగపడే పనులు ఏమైనా చేస్తాడంటే నిన్నటికి నిన్న కోటి నష్టం చేసి వెళ్ళాడు. ఈ కోటి రూపాయలు పోతే పోయింది, వచ్చినప్పుడంతా ఒకరిద్దరిని పొట్టన పెట్టుకొని వెళ్తాడు. సో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో చేతులెత్తేసిన పోలీసులు అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే కావాలనే ఈయన జన సమీకరణ చేసుకొని బల ప్రదర్శనకు దిగుతా ఉంటే ఏ పోలీసులు మాత్రం ఏం చేస్తారు? ఇంకా నయము, ఇండియన్ ఆర్మీ మొత్తాన్ని దించి ఈయనకి సెక్యూరిటీ ఇవ్వమనలేదు. కాబట్టి పోలీసుల వైఫల్యం కాదు ఇది, కేవలము వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అత్యుత్సాహము. నిన్న ఒక డిఎస్పీని పట్టుకొని రప్పా రప్పా నరుకుతాము, చెయ్యి నరుకుతాము, కాలు నరుకుతామని బహిరంగంగా వీళ్ళు వార్నింగ్లు ఇస్తా ఉంటే
ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద దాడులు చేసి అదేవిధంగా వాహనాలను ఆపుతూ ఉంటే కావాలనే ఆగకుండా వాళ్ళు పరిగెత్తుకుంటా వెళ్తూ ఉంటే ఎలా పట్టుకోవాలి? అసలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల కోసమే పోలీసు శాఖ పనిచేయాలా? అలాగే ఉంది ఇక్కడ. నిర్దేశించిన మార్గాన్ని విస్మరించి ఈ విధంగా చేస్తే తొక్కిసలాట జరగకుండా ఇంకేం జరుగుతుంది? పోలీసులు ఒక మార్గం చెబితే ఆ మార్గంలోకి వెళ్లకుండా ఊరంతా చిన్న చిన్న సందుల్లో చుట్టుకొని వెళ్తాను, ఆల్రెడీ జనాలు రాలేదు, ఊర్ల మీద వెళ్తే చిన్న చిన్న సందుల్లో ఎక్కువ మంది కనబడతారు కెమెరాల్లో అనేటువంటి ఉద్దేశంతో ఊర్ల మీదకు తిప్పి 5 కిలోమీటర్లు తిరిగి 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 మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. సో వాస్తవంగా నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాలెం పర్యటన ఏదైతే ఉందో అది అట్టర్ ఫ్లాప్ అయింది. చివరగా వెళ్ళేటప్పుడు ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మందలించినట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.